కాంగ్రెస్ పార్టీ పాలనలో రౌడీల రాజ్యం నడుస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. దాడులు దౌర్జన్యాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఆక్షేపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలానగర్ వెంచర్ను సందర్శించి ఇంటి స్థల యాజమానులతో మాట్లాడారు. శనివారం జరిగిన దాడి వివరాలపై ఆరా తీశారు. వెంచర్లో రియల్ ఎస్టేట్ గూండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా, ప్రభుత్వ పెద్దలా అని ప్రశ్నించారు. కత్తులు రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏకశిలా వెంచర్ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఈటెల హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతాం, వ్యవస్థ మీరు నడుపుతున్నారా, మన పోలీసు వ్యవస్థ నడుపుతుందా, మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా, గుండాలు నడుపుతున్నారా తెలుసుకోవాలని చెప్పి కోరుతాం. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికీ కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ఇది ప్లాట్ల జాగని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఏడీ సర్వేర్ గాడు వాడెందుకు వచ్చిండో, వాడిని డబ్బులు తినడో వాడు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భరతం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు.